ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లైట్ వేసున్నా చీకటిగా ఉన్నట్టు అలా వచ్చావేంటనయ్యా? ఇంట్లో వెలుగుందిరా, కానీ నా జీవితంలో వెలుగు లేకుండా పోయింది. రేవలైనా కాకుండా పోతుంది. తాగినట్టున్నాడు. రే దేవా, బుద్ధుందా అసలు నీకు? మీ నాన్నకంటే వయసైపోయింది. ఆయన తాగి తందనాలాడినా పట్టింపుండదు. నువ్వు ఉద్యోగం చేస్తూ ఇలా తాగొస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? ఇప్పుడు ఊరే అనుకుంటున్నారమ్మా. ఎన్నాళ్ళు శ్రీవల్లంటే కుక్కలా వెంటపడ్డాడు, కానీ ఇప్పుడేమో తన పెళ్ళి ఎప్పుడవుతుంది, భోజనాలు ఎప్పుడు పెడతారు, కడుపు నిండా మెక్కాలని ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నారు. మేమే నవ్వుతున్నాం, జనం నవ్వరా అన్నయ్య? రాయ్, నువ్వు నోర్మోయ్. నోరు ఎత్తావంటే తినే ప్లేట్తో కొడతాను. ఏమనుకుంటున్నావు? ఏందిరా ఎటకారాలు? అబ్బుణ్ణేమైనా అంటే ఊరుకొని చెప్తున్నా. దేవా, భోంచేద్దాంరా. వద్దు నాన్న, నాకు భోజనం వద్దు, నేను తినను. నేను తాగుతాను, ఇవాళ కేవలం తాగుతాను అంతే. చిచ్చి, ఏం మనుషులో ఏంటో. రోజు రోజుకి ఈ ఇల్లు బార్లా తయారైపోతుంది. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. నేను మా నాన్న ఇద్దరమే ఉంటాం. మీరొద్దు, మీరు పెట్టే గూడు వద్దు. పండే. ఏందిరా బోడా, వాళ్ళింటి నుంచి తీసుకొచ్చి పెడుతున్నట్టు చెప్తుండావు? ఇదంతా మనదే. ఈ ఇంటి ఇల్లాలు కాబట్టి ఇంటి పని వంట పని చేస్తుండారు. నాగవల్లి, నీకు 5వ నెల పడగానే పుట్టింటికి వెళ్ళిపోయి కాన్ పయ్యేంత వరకు మళ్ళీ ఇక్కడికి రావద్దు నాగవల్లి. పోండి, అందరూ వెళ్ళిపోండి. నీ బుడ్డిలు కూడా అదే కదా, నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్తాన్రా. ఇన్నాళ్ళు నువ్వే నన్ను సాకినట్టు చెప్తున్నావు. ఇప్పుడు అవన్నీ మాటలు అవసరమా? అబ్బోడు ఎంత బాధపడుంటే తాగేసి వచ్చాడని ఆలోచించవా? మా అక్కకి పీడ విరగడైపోయిందని సంతోషంతో మేమెంత ఆనందపడాలి మావయ్య. తెగ సంబరపడిపోతున్నారు. పోలీస్ స్టేషన్ కి స్వీట్లు తీసుకొచ్చి కానిస్టేబుల్కి ఖైదీలకి నా చేత్తో పంచేలా చేశారు. పంచకపోతే ఉద్యోగం పోతుందని బెదిరించారు నాన్న. అది చెల్లి కాదు, రాకాసి బల్లి. పార్వతి నా విషయంలో నీతి చెప్పింది. నాకు గోతి తవ్వుతుంది నాన్న. చేసుకున్నోడికి చేసుకున్నంత. నువ్వు మంచిగా ఉంటే ఇన్ని అవమానాలు పడేవాడివి కాదు కదనయ్య. నువ్వు నోర్మిరా, నోర్మై. అసలు నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ మధ్యలో పుల్లలు పెట్టేది నువ్వేరా. వీళ్లతో మాట్లాం గాని నువ్వు పడుకోపోడా. నిద్రలో వస్తుంది నాన్న. శ్రీవల్లి పెళ్ళి అయిపోతుంది. ఇంకా నిశ్చితార్థమే జరగలేదు, అవన్నీ జరిగినట్టు ఎందుకురా అనుకుంటున్నావు? జరగకూడదు నాన్న. ఏది ఏది జరగకూడదు. భగవంతుడు ముడిపెట్టిన దాన్ని ఎవ్వరూ విప్పలేరు. ఏయ్ నాగవల్లి, నేను ఎక్కడ చేసుకుంటానో లేదో అది వేరే విషయం. రేయ్, ఇంకేం చేసుకుంటావు నీ మొహం? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా వెళ్ళి పడుకోపో. అమ్మా, ఆ వెంకటపతి రాజుగాడు శ్రీవల్లిని చేసుకోడు. ఇదే ఇదే జరుగుతుంది చూడు. నువ్వు చట్టాన్ని కాపాడే బాధ్యతలో ఉన్నావు, కానీ నువ్వు చట్టాన్ని తయారు చేయలేవు కదన్నయ్య. ఎందుకు అనవసరంగా శబదాలు చేసేసి ఫూల్ అయిపోతున్నావు? ఆ పెళ్ళి ఆగిపోయి నువ్వు గంగ వాళ్ళు ఫూల్ అవ్వకపోతే నా పేరు తిరగ రాసుకుంటాను. మీరెలాంటి పిచ్చి పనులు చేయకపోతే మాత్రం మా అక్క పెళ్లి ఘనంగా జరుగుతుంది.
నాగవల్లి, వాడితో ఎందుకమ్మా మాట్లాడుతున్నావు? తినకుండా మాటలొద్దు. వాడేదో అంటే మళ్ళీ తినకుండా మందులేసుకోకుండా ఉంటావు. అబ్బోడా, మీ అమ్మ నిన్ను కన్నది గాని పెంచలేదు. తెల్లారితే పండగ. ఎవరు ఎంత సంతోషంగా ఉంటారో మనం చూడాలా. నీరసపడిపోయి ఇంట్లోనే ఉండకూడదు. 2 ముద్దలు నేను తినిపిస్తాను, రా. నానా నువ్వు మంచోడు నువ్వు నాకు దేవుడివి. 2 ముద్దలు తిందిగాని రా, పద. రాక్షసులు ఇలాగే ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటారు. ఏ కుముదా, ఇది తీసుకో. ఏంటి అమృత, ఇదిగో నీకు. ఏంటి శివ? నువ్వు చలికి ఎక్కువగా తట్టుకోలేవు కదా, ఇదిగో నా దుప్పటి కూడా తీసుకో. ఏంటి శివ ఇదంతా? త్వరగా తీసుకో. ఏంటి చెల్లెలకి దుప్పట్లు ఇస్తున్నావు? వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నావు? నేనే యుద్ధానికి పంపించట్లేదు లేవయ్యా, వాళ్ళు బయటకెళ్ళి పడుకుంటారు. బయట చలిగా ఉంటుంది కదా. ఏ పడుకోకూడదా? పడుకోవచ్చు, కానీ చలి ఎక్కువగా ఉంది కదా. నాకు మాత్రం మంటగా ఉంది. ఏయ్, బయట చలిమంట వేసుకుని నువ్వు వెళ్ళి చలి కాచుకోగాని మా చెల్లెళ్ళు మాత్రం ఇక్కడే పడుకుంటారు. వదినొక్కతే వెళ్తే ఏం బాగుంటుందన్నయ్య, నువ్వు కూడా వెళ్ళాలి. అయితే మీరు కూడా రండమ్మా. మధ్యలో మేమెందుకులే అన్నయ్య, పానుకల్లో పుడకలాగా. అదేంటమ్మా, మీకు మాత్రం చలిదా? మీరు కూడా చలి కాచుకోండి. అసలు చలి కాచుకోవాల్సింది మీరిద్దరన్నయ్య. అదేంటమ్మా? అంటే మాకు నిద్ర వస్తుందన్నయ్య, మేం బయట పడుకుంటాం, మీరిక్కడ పడుకోండి. ఏ శివ, ఇదంతా నీ వల్లే. అసలు ఎందుకు వీళ్ళని బయటికి వెళ్ళమని చెప్పావు? చెప్పింది నేను కాదు, తమరే. ఏంటి, నా చెల్లెలని నేను బయటికి వెళ్ళమన్నానా? ఆ మాట అనలేదులే. మరేమన్నాను? చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత మనం కలిసిపోవచ్చు, చంటోన్ని ఎత్తుకుని తిరిగే రోజులు మనకు కూడా రావచ్చు అని కథలు చెప్పావు కదయ్యా. కథలు ఇంట్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. మనకు జరగాల్సినవి కూడా జరగాలి కదా. ఏం జరగాలి? నేను ఆల్రెడీ నిన్ను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఏం చేశావు? చక్కగా ఉద్యోగం చేసుకున్నావు కదా. అది జీతం కోసం చేస్తున్నాను, ఇది జీవితం. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏదేదో మాట్లాడతావేంటి? అన్నయ్య, నీకు అర్థం కాలేదా? ఏయ్, నువ్వు నోరు మూసుకోవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.